వారసుడు తర్వాత ఎట్టకేలకు వంశీ పైడిపల్లి సినిమా ఒకటి పట్టాలెక్కింది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాని మొదలు పెట్టేశారు. నయనతార హీరోయిన్. వంశీ స్టైల్లోనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని మలుస్తున్నారు. కాస్టింగ్ విషయంలోనూ వంశీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. సౌత్ టచ్ వచ్చేలా నటీనటుల్ని ఎంచుకుంటున్నారు. నయనతారని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం వెనుక ఉద్దేశం కూడా అదే. సౌత్ కి చెందిన అరవింద్ స్వామికి ఓ కీలక పాత్ర అప్పగించారు. ఇప్పుడు విలన్ పాత్ర కోసం కూడా దక్షిణాది వైపే చూస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఫహద్ ఫజల్ పేరు పరిశీలనలో ఉంది. ఆయనతో చిత్ర బృందం సంప్రదింపులు కూడా మొదలుపెట్టింది. సల్మాన్ తో ఫహద్ కాంబో కిక్కిస్తుందని అందరి నమ్మకం. కాకపోతే ఫహద్ కాల్ షీట్లు ఏమాత్రం ఖాళీగా లేవు. ఆయన అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య అనిల్ రావుపూడి సినిమా కోసం ఆయన్ని సంప్రదిస్తే డేట్లు ఖాళీ లేక నో చెప్పేశారు. సల్మాన్ ఖాన్ సినిమా అంటే పాన్ ఇండియా గుర్తింపు ఉంటుంది కాబట్టి డేట్లు అడ్జస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా ఒప్పుకుంటే కొన్ని సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. వంశీ బల్క్ డేట్లు అడుగుతారు. అవన్నీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆప్షన్ బి కూడా అట్టి పెట్టుకున్నారు. ఫహద్ ఫజిల్ ఒప్పుకోకపోతే అక్షయ్ ఖన్నాతో ప్రొసీడ్ అవ్వాలన్నది ప్లాన్. ఈ మధ్య అక్షయ్ ఖన్నా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విలన్ గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కాబట్టి అక్షయ్ వాళ్ళ ముందున్న మరో ఆప్షన్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. సల్మాన్ ఖాన్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 2027లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.